సింగరేణి కార్మికులు తమ యూనియన్పై పెట్టిన గురుతర బాధ్యతను తప్పక చేపట్టి కార్మికులకు సేవ చేస్తామని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వి సీతారామయ్య పేర్కొన్నారు. మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నస్పూర్ నర్సయ్య భవన్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సీతారామయ్య ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో ఏఐటీయూసీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏఐటీయూసీని గుర్తింపు కార్మిక సంఘంగా గెలిపించిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె వీరభద్రయ్య, ముస్కి సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్ రావు, సహాయ కార్యదర్శి కొమురయ్య, ఫిట్ కార్యదర్శి చంద్రమోహన్, ప్రసాద్ రెడ్డి, నరసింగారావు, మురళి చౌదరి, నవీన్ రెడ్డి, వేణు, ఆకుల లక్ష్మణ్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలేజీలో ఏఐటీసీ యూనియన్ని ఎస్ఆర్పి ఏరియాలో అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి కార్మిక సోదరులు ఈరోజు మంచిర్యాల బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి బ్లడ్ కావాలని రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఈరోజు ఏఐటీసీ యూనియన్ కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈనాడు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని తమ యొక్క రక్తాన్ని ఇతరుల ప్రాణాలు కాపాడటానికి ఇచ్చినటువంటి ఏఐటీసీ యూనియన్ నాయకులు కార్యకర్తలందరికీ ఏఐటీసీ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఏదైనా సమాజంలో సర్వీస్ చేయడానికి ఏఐటీసీ యూనియన్ ఎప్పుడు కూడా ముందుంటుందని, అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎస్ఆర్పి ఏరియాలో ఈ యొక్క బ్లడ్ డొనేషన్ చేయడం అనేది వారందరికీ కూడా మరొకసారి ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. రక్తదాన శిబిరాన్ని కామ్రేడ్ నర్సయ్య గారి భవన్లో ఏర్పాటు చేసి మా యువత, మా నాయకులందరూ కూడా ఈరోజు రక్తదానాన్ని సమాజ సేవ కొరకు వాడుతూ ఉన్నారనేటువంటిది సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఎన్నికైనటువంటి మేము శ్రీరాంపురంలో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి బొగ్గుగని కార్మికులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఇలాంటి సమాజ సేవ కొరకు గుర్తింపు సంఘంగా మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని ఇట్లాంటి సమాజ సేవ ఇంకా భవిష్యత్తులో ఎలాంటి సమాజ సేవకైనా దానికి సంబంధించినటువంటి సంస్థలు మమ్మల్ని సంప్రదిస్తే. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూరు గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయం నందు అర్ధరాత్రి హుండీ పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు నగదు చోరీ చేశారు. మంగళవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి గుడిని శుభ్రం చేసే స్థానిక మహిళ దేవాలయం చేరేసరికి గేటు తాళం పగిలి ఉన్న విషయం గమనించి వెంటనే గ్రామ సర్పంచ్ కు సమాచారం తెలియజేసింది. స్థానిక సర్పంచ్ చరవాణిలో కాన్కూరు గ్రామం నందు జరిగిన విషయం పోలీసు వారికి వెల్లడించారు. క్రైమ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోలీస్ సిబ్బంది ఇజాద్, భాస్కర్ కాన్కూరి గ్రామంలోని దేవాలయంకు చేరుకుని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామంలోని సీసీ కెమెరాలలో రికార్డు అయిన దృశ్యాలను తనిఖీ చేశారు. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి హుండీలోని డబ్బులను ఖర్చు చేస్తామని గ్రామస్తులు వివరించారు. చోరీకి గురైన నగదు 5,000 వరకు ఉండవచ్చని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయంపై జైపూర్ ఎస్ఐ ఉపేందర్ రావుని వివరణ కోరగా విచారణ చేపట్టి త్వరలో నిందితులను పట్టుకుంటామని తెలియజేశారు. మాది కాన్పూర్ గ్రామం, జైపూర్ మండల్, మంచిర్యాల జిల్లా. శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. పొద్దుట టైంలో గుడిని క్లీన్ చేయడానికి వచ్చిన అమ్మ చూసేసరికి ఉండి తెరిచి ఉన్నట్టు ఆమె గ్రహించి సర్పంచ్కి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నేను పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ వాళ్ళు వచ్చి, బ్లూ టీమ్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలను కూడా పరిశీలించడం జరిగినది. శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప సేవా సన్నిధానంలో సోమవారం రాత్రి అయ్యప్ప స్వామి భక్తులు మకర విలక్కు పూజలు, సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ అయ్యప్ప సేవా సన్నిధానం అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు వంగ శివకుమార్ ఆధ్వర్యంలో
అయ్యప్ప సేవ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరిమల అయ్యప్ప సన్నిధానం వద్ద పొన్నంబల మేడుపై దర్శనమిచ్చిన మకర జ్యోతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు వీక్షించారు. అఖండ భజనతో అయ్యప్ప నామస్మరణతో భక్తి పారవశ్యంలో తేలిపోయారు. ఈ సందర్భంగా అయ్యప్ప సేవా సన్నిధానం అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప సేవా సన్నిధానంలో 41 రోజులు దీక్షలు చేపట్టి అయ్యప్ప స్వామి పూజలు చేసి శబరిమలకు వెళ్లి రావడం జరిగిందని చెప్పారు. మంగళవారం అయ్యప్ప దీక్షలు విరమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సురేందర్, రాజు, మధు, లోహిత్ తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణయ్యప్ప ఈరోజు ప్రగతి స్టేడియం పక్కన ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప సేవ సన్నిధానంలో మేము గత 50 రోజులుగా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని మేము శబరిమలకు కూడా వెళ్ళి వచ్చి ఈరోజు మకర విళక్కు కార్యక్రమంలో లైవ్ ద్వారా జ్యోతి దర్శనం చేసుకొని అయ్యప్ప స్వాములము ఈ మా సన్నిధానంలో పూజా కార్యక్రమం నిర్వహించి అయ్యప్ప స్వామి కృపకు అనుగ్రహం పొంది స్వామివారి కృపకు పాత్రలు గారని కోరుతున్నాం. అలాగే ఈ దీక్షకు ఈ సంవత్సరం మా స్వాములు అందరికీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుతా ఉన్నాం.